హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ని కనుగొందాం. మనకు క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుగొనాలంటే కనీసం మనకు 2 జీరో వాల్యూస్ అవసరం. ఓకే, క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క డిగ్రీ ఎప్పుడు 2 ఉంటుంది. కాబట్టి క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరో వాల్యూస్ ఆల్మోస్ట్ కనీసము గరిష్టంగా 2 ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చూడండి, ఈరోజు మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ని తయారు చేసుకుందాం. మరి జీరో వాల్యూస్గా ఏ నంబర్స్ని వాడుతున్నాం? జీరో వాల్యూస్గా మనము న్యాచురల్ నంబర్స్ని వాడదాం. ఓకే, జీరో నంబర్స్గా న్యాచురల్ నంబర్స్ని వాడదాం. చూడండి, జీరో నంబర్స్గా న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నంబర్స్ అంటే మనము 1, 2, 3, 4, 5, 6 డాట్ 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 అంటే పాజిటివ్ ఇంటీజర్స్ని మనము జీరో వాల్యూస్గా యూజ్ చేసుకొని మనము క్వాడ్రాటిక్ పాలినోమియల్ని కనుగొందాం. ఓకే, చూడండి, దీనిలో క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుగొనాలంటే మనకు ఒక జీరో వాల్యూని ఆల్ఫా అని, మరో జీరో వాల్యూని బీటా అని అందాం. ఓకే, చూడండి, క్వాడ్రాటిక్ పాలినోమియల్కి సంబంధించిన క్వాడ్రాటిక్ పాలినోమియల్ని కనుగొనాలంటే మనకు ఒక ఫార్ములా మనకు ఇక్కడ అవసరం పడుతుంది. ఒక ఫార్ములా ఇక్కడ మనకు అవసరం పడుతుంది. ఏంటిది? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనే మనకు ఫార్ములా అవసరం పడుతుంది. కాబట్టి మీరు తప్పకుండా క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుగొనాలంటే ఈ ఫార్ములాను మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, చూడండి, ఇప్పుడు మనము ఆల్ఫా వాల్యూ 2 తీసుకుందాం, బీటా వాల్యూ 3 తీసుకుందాం. చూడండి, 2 జీరో వాల్యూస్ మనం తీసుకోవాలి. ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ 3 తీసుకుందాం. ఇక్కడ మనకు ఏం కావాలి? సమ్ ఆఫ్ ది జీరోస్. ఇక్కడ ఏం కావాలి? సమ్ ఆఫ్ ది జీరోస్. కాబట్టి ఆ సమ్ ఆఫ్ ది జీరోస్ మనము ముందే కనుక్కుందాం. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అంటే దీని వాల్యూ 5. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత? 5. చూడండి, ఇక్కడ మనము పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చింది? 5. కాబట్టి ఇక్కడ 5 రాయండి, ఇక్కడ ఎక్స్ రాయండి. అదే రకంగా ఆల్ఫా ఇంటూ బీటా. చూడండి, ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది? 2. బీటా వాల్యూ 3. కాబట్టి దీని వాల్యూ 6. దాని వాల్యూ 6. కాబట్టి దీని వాల్యూ ప్లస్ 6 కాబట్టి 6 రాయండి. మనకు 2 జీరో వాల్యూస్ తీసుకున్నప్పుడు ఎన్ని పాలినోమియల్ తయారు చేసుకోవచ్చు అనేది అప్పుడప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా రావడం జరుగుతుంది. కాబట్టి 2 జీరో వాల్యూస్ తీసుకున్నప్పుడు చాలామంది పిల్లలు ఒకే ఒక పాలినోమియల్ను తయారు చేయొచ్చు అని భ్రమలో ఉంటుండ్రు. కానీ 2 జీరో వాల్యూస్ ఇచ్చినప్పుడు అనంతం అంటే ఇన్ఫైనెట్ క్వాడ్రాటిక్ పాలినోమియల్స్ని మనము తయారు చేయొచ్చు. చూడండి, మనము కే ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అని రాయొచ్చు. ఒకవేళ కే ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ 2 ఇంటూ 5 మైనస్ 10x ప్లస్ 2 ఇంటూ 6 12. ఈ రకంగా మనము 2 జీరో వాల్యూస్ తీసుకున్నప్పుడు దాదాపు ఇన్ఫైనైట్ జీరో వాల్యూస్ మనము ఇన్ఫైనైట్ క్వాడ్రాటిక్ పాలినోమియల్స్ మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఒక్కొక్కసారి ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చి దాని జీరో వాల్యూస్ కూడా కనుగొమ్మని అప్పుడప్పుడు అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పాలినోమియల్ తీసుకుందాం. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ 5x ప్లస్ 6 అనే పాలినోమియల్ తీసుకొని దాని యొక్క జీరో వాల్యూస్ మనం కనుగొందాం. అంటే ఇది చెక్ చేసుకుందాం. దీని యొక్క జీరో వాల్యూస్ అనుకున్నప్పుడు మనకి ఏం రావాలి? ఇక్కడ
2 and 3 2 and 3 జీరో వాల్యూస్ రావాలి. అప్పుడే మనము ఈ చేసిన ప్రాబ్లం సరైనదిగా భావించవచ్చు, లేకుంటే ఎక్కడో ఆన్సర్ తప్పు. ఓకే, ఇక్కడ 7th క్లాస్లో 8th క్లాస్లో మనము ఫ్యాక్టరైజేషన్ అనేది ప్రక్రియ నేర్చుకున్నాం. ఫ్యాక్టరైజేషన్ అనే ప్రక్రియ నేర్చుకున్నాం కాబట్టి దీన్ని మనం ఫ్యాక్టరైజ్ చేయాలి. దీన్ని ఏం చేయాలి? ఫ్యాక్టరైజ్ చేయాలి. చూడండి, ఫ్యాక్టరైజ్ చేయాలంటే ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ వాల్యూను మనము మల్టిప్లికేషన్ చేయాలి. చూడండి, ఇక్కడ చూద్దాం. 1 × 6 = 6. 1 × 6 = 6. చూడండి, x² యొక్క కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ వాల్యూ 1 మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? 6 వచ్చింది. వీటి యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ మనము యొక్క మిడిల్ వాల్యూ ఎంత రావాలి? -5 రావాలి. మిడిల్ వాల్యూ ఎంత రావాలి? -5 రావాలి. కాబట్టి ఇది మనకు రాంగ్గా వస్తుంది. చూడండి, 6ని మనము ఫ్యాక్టరైజ్గా రెండు సంఖ్యల లబ్ధంగా రాయాలంటే ఇంకేం రాసుకోవచ్చు? 1 × 6 రాయొచ్చు. ఇంకేం రాసుకోవచ్చు? 2 × 3 రాసుకోవచ్చు. 2 × 3 = 6. ఓకే, ఇక్కడ 2 + 3ని యాడ్ చేసామనుకోండి 5 వస్తుంది. కానీ మనకేం కావాలి? -5 కావాలి. చూడండి, ఇక్కడ -2 × -3 రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది 6. ఇక్కడ -2ని -3ని యాడ్ చేసినప్పుడు -5 రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ -5ని మనం ఏం రాసుకోవచ్చు? -2 -3 అని రాయొచ్చు. కాబట్టి చూడండి, x² ఈ -5ని -2x -3x + 6గా మనము రాయొచ్చు. అంటే ఈ -5ని మనము -2x -3x అని రాసినాం. అంటే ఇవన్నీ కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో ఇది మనకు యూజ్ కాలేదు, ఇది కూడా మనకు యూజ్ కాలేదు. ఏది యూజ్ అయింది? -2 × -3 అనేది ఇంటూ వేసినప్పుడు ప్లస్ వచ్చి +6 వచ్చింది. ఈ రెండు కలిపినప్పుడు -5 వచ్చింది కాబట్టి దీన్ని మనము యూజ్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో కామన్ ఏముంది చూడండి. ఈ రెండు టర్మ్స్ను జాగ్రత్తగా పరిశీలించండి. కామన్గా x అనేది ఉంది కాబట్టి ఇక్కడ x, ఇక్కడ -2 రాసుకోండి. అదే రకంగా -3 కామన్ వెళ్తుంది. ఇక్కడ x -2 రాసుకోండి. చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఇది రావాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండు పదాలు రావాలి. చూడండి, x × x x² +× -2 × x 2x. ఓకే, అదే రకంగా -× +, -3 × x 3x, మైనస్ ఈ రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి +6 వచ్చింది. కాబట్టి మనము చేసిన ప్రాబ్లము సరి అయింది. చూడండి, ఈ రెండు ప్లేస్లో x -2 వచ్చింది కాబట్టి మనము చేసిన ప్రాబ్లం సరి అయింది. అదే రకంగా ఇక్కడ x ఉంది, ఇక్కడ -3 ఉంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ తీసుకోండి. ఓకే, దీని యొక్క జీరో వాల్యూస్ అనుకోవాలి. కాబట్టి మనకి ఏం కావాలి? p ఆఫ్ x యొక్క వాల్యూ 0 కావాలి. లెట్ p ఆఫ్ x = 0 కావాలి. ఎందుకు? దీని యొక్క జీరో వాల్యూస్ మనం కనుక్కోవచ్చు. కాబట్టి x -2 = 0, x -3 = 0. కాబట్టి ఈ x ఏమవుతుంది? ఈ ప్లస్ అనే -2 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు +2 అవుతుంది. ఈ xలో ఇక్కడ చూడండి, x -3 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినప్పుడు +3గా మారిపోతుంది. చూడండి, మనం తీసుకున్న 2, -3 అనేది జీరో వాల్యూస్గా రావడం జరిగింది. అంటే మనం చేసిన ప్రాబ్లము ఇక్కడ జీరో వాల్యూస్ ఏంటి చెప్పండి? జీరోస్ 2 and 3గా రావడం జరిగింది. మనము 2 and 3 అనే జీరో వాల్యూస్ని తీసుకొని ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినోమియల్ని మనం తయారు చేసుకోవడం జరిగింది. అదే రకంగా ఆ క్వాడ్రాటిక్ పాలినోమియల్ని యూజ్ చేసుకొని జీరో వాల్యూస్ను కనుగొనడం జరిగింది. అంటే ఈ ప్రాబ్లం సరి అయిందో లేదో మనం చెక్ చేసుకోవడం జరిగింది. ఈ సమస్య మీకు వస్తే ఒక్కొక్కసారి
రెండు జీరో వాల్యూస్ ఇచ్చి క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోనండి అని అనుకోండి. ఇక్కడ దాకా ప్రాబ్లం సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చి దీని జీరో వాల్యూస్ ఏంటి అన్నప్పుడు ఈ సొల్యూషన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంకో రెండు జీరో వాల్యూస్ తీసుకొని మనము ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ 4 and 5 అనే రెండు జీరో వాల్యూస్ను తీసుకుందాం. 4 and 5 అనే జీరో వాల్యూస్ను తీసుకుందాం. చూడండి, క్వాడ్రాటిక్ పాలినోమియల్కి సంబంధించిన ఫార్ములా ఏంటిది? P of x is equal to x square minus alpha plus beta x plus alpha beta. ఓకే, దీంట్లో ఏముంది? ఆల్ఫా ప్లస్ బీటా అంటే రెండు జీరో వాల్యూస్ను యాడ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4 + 5 విలువలు టోటల్ చేస్తే 9 వస్తుంది. చూడండి, ఇక్కడ మనము P of x is equal to K of x square రాసుకోండి. ఈ రెండు కలిపినప్పుడు ఎంత వస్తుంది? 9 వస్తుంది. కాబట్టి ఇక్కడ మైనస్ ఉన్నది, 9xకు x రాయండి. తర్వాత ఈ జీరో వాల్యూస్ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఆల్ఫా బీటా 4 × 5 4 × 5 20. కాబట్టి ఇక్కడ +20గా రాయడం జరిగింది. ఇక్కడ k వాల్యూ ఏం తీసుకుందాం? ఒకసారి 1 తీసుకుందాం. 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. కానీ కామన్గా 1 తీసుకుంటే మనకు చాలా సింపుల్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ రావడం జరుగుతుంది. కాబట్టి P of x is equal to 1 చేత దీన్ని మల్టిప్లై చేస్తే దాని వాల్యూలో ఏం మారదు కాబట్టి x² - 9x + 20 రావడం జరిగింది. ఇది రెండు జీరో వాల్యూస్ 4 and 5 అనే రెండు జీరో వాల్యూస్ యూజ్ చేసుకొని క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుగొనండి అంటే ఇక్కడ దాకా చేస్తే సరిపోతుంది. ఓకే, ఒకవేళ ఈ యొక్క పాలినోమియల్ ఇచ్చి జీరో వాల్యూస్ను కనుగొనండి అన్నప్పుడు మనకు ఏ జీరో వాల్యూస్ రావాలి? 4, 5 అనే జీరో వాల్యూస్ రావాలి. అంటే ఒకసారి మనం చేసిన ప్రాబ్లం సరి అయిందా కాదా అని ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, మనకు P of x is equal to x² - 9x + 20 ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ మనము ఫ్యాక్టరైజ్ చేసినాం. దీన్ని ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది? 1. x² పక్కన ఏముంది? ఏం లేదు కాబట్టి 1. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది? 20. కాబట్టి 1 × 20 రావడం జరిగింది. ఈ రెండింటిని యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 21 వస్తుంది. కానీ మనకి ఎంత రావాలి? 9 రావాలి. ఎంత రావాలి? ఇక్కడ 9 రావాలి. ఓకే, అదే రకంగా 20ని ఏ రెండు సంఖ్యలు లబ్ధంగా రాయొచ్చు? ఓకే, 20ని ఏ రెండు సంఖ్యలు లబ్ధంగా రాసుకోవచ్చు? 5 × 4 అని రాయొచ్చు. 5 × 4 = 20. ఓకే, యాడ్ చేయండి. 5 + 4 = 9 వస్తుంది. కానీ మనకేం కావాలి? -9 కావాలి. ఓకే, చూడండి, -5 × -4 = +20. -5ని -4ని కలిపినప్పుడు -9. కాబట్టి ఇది మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం? P of x is equal to x² - 5x - 4x + 20గా మనం రాయొచ్చు. ఇక్కడ -9x ఏం రాసుకోవచ్చు? -5x - 4xగా మనం రాసుకోవచ్చు. చూడండి, ఈ రెండింటిని కామన్ తీసుకున్నప్పుడు కామన్ ఏముంటుంది? ఇక్కడ రెండిట్లో x అనేది కామన్ ఉంది కాబట్టి ఇక్కడ x కామన్ తీసుకున్నప్పుడు ఒక x ఇట్లా వచ్చింది కాబట్టి ఇంకో x మిగులుతుంది. ఇక్కడ మైనస్ పెట్టుకోండి. x అనేది ఇట్లా వచ్చింది కాబట్టి ఇక్కడ 5 మిగులుతుంది. చూడండి, -4x + 20లో మనకేముంది? కామన్ -4 కామన్ ఉంది. ఇక్కడ x - 5 రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ అయింది 4x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. 4 × 5 = 20. ఓకే, ఇక్కడ మనము సరి అయిందో లేదో తెలుసుకోవడానికి చూడండి, ఈ ప్లేస్లో రెండు కూడా x - 5 ఉంది కాబట్టి మనం చేసిన ప్రాబ్లం సరి అయింది. ఇక్కడ x - 5 అనేది తీసుకోండి. అదే రకంగా ఈ x
అదే రకంగా ఈ -4 అని తీసుకున్నప్పుడు వీటి యొక్క ఫ్యాక్టర్స్గా మనం రాయొచ్చు. చూడండి, ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరో వాల్యూస్ కనుక్కోవాలంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు జీరో కావాలి, జీరోస్ కావాలి. కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు, ఎక్స్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఇక్కడ -5 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు ప్లస్ అనేది మైనస్ అనేది ప్లస్గా మారిపోతుంది. అదే రకంగా -4 అనేది రైట్ సైడ్ ట్రాన్స్పోజింగ్ అయినప్పుడు -4 అనేది +4గా మారడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, వీటి యొక్క జీరో వాల్యూస్ ఏం రావడం జరిగింది, 5, 4 రావడం జరిగింది, 4 and 5 రావడం జరిగింది. చూడండి, మనము ఏ వాల్యూస్ తీసుకున్నాం జీరో వాల్యూస్గా, 4 and 5 తీసుకున్నాం. కాబట్టి మనం చేసిన ప్రాబ్లం సరైంది. ఒకవేళ మీకు కామన్ బోర్డ్ ఎగ్జామ్లో ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose zeros are 4 and 5 అన్నప్పుడు మీరు ఏం తీసుకుంటారు, ఇక్కడ రెండింటిని కలపండి, రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ యొక్క ప్రిన్సిపల్ ఈ ఫార్ములా రాసి దీన్ని కనుగొండి. ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరో వాల్యూస్ కనుక్కోండి అని ఇచ్చింది అనుకోండి, ఈ ప్రాసెస్ చేస్తే మీకు తప్పకుండా మంచి మార్కులు రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇంకో ప్రాబ్లం మనం చేద్దాం. 1, 2 అనే రెండు న్యాచురల్ నంబర్స్ తీసుకోండి. మనం జీరో వాల్యూస్ని ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం, న్యాచురల్ నంబర్ తీసుకుంటున్నాం. న్యాచురల్ నంబర్స్ తీసుకొని ఒక 5 ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం. తర్వాత ఇంటీజర్స్ తీసుకొని, తర్వాత రేషనల్ నంబర్స్ తీసుకొని, తర్వాత ఇర్రేషనల్ నంబర్స్ని తీసుకొని మరి క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం తయారు చేసుకుందాం. రైట్. చూడండి, 1, 2 1 and 2 రెండు జీరో వాల్యూస్ని తీసుకొని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా తయారు చేసుకుందామో ఇప్పుడు చూద్దాం. చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క ఫార్ములా ఏముంది, k of x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనే ఫార్ములా ఉంది. కాబట్టి ఇది రావాలంటే తప్పకుండా రెండు జీరో వాల్యూస్ని కలపడం, అదే రకంగా రెండు జీరో వాల్యూస్ని సమ్ చేయాలి, లేక ఇంకోటి ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా 2 + 1 అంటే 3 అయింది, ఆల్ఫా బీటా 2 × 1 అంటే 2 అయింది. ఇక్కడ రాసుకోండి క్వాడ్రాటిక్ పాలినామియల్ని, k of x² కలిపినప్పుడు ఎంత వచ్చింది, -3x ప్లస్ మల్టిప్లై చేసినప్పుడు 2 రావడం జరిగింది. ఇక్కడ k వాల్యూ మనం 1 తీసుకున్నప్పుడు p of x ఈజ్ ఈక్వల్ టు x² - 3x + 2గా మనం రాయొచ్చు. kతో దీన్ని మల్టిప్లై చేస్తే అదే వాల్యూ వస్తుంది, కాబట్టి అదే వాల్యూ రావడం జరిగింది. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం చేసిన ప్రాబ్లం సరి అయిందో లేదా చూద్దాం ఒకసారి. దీని యొక్క జీరో వాల్యూస్ని కనుగొన్నప్పుడు 1, 2 వస్తుందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఒకసారి ఈ ప్రాబ్లం సరైనదో లేదో చెక్ చేద్దాం. చూడండి, మనకు వచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి, x² - 3x + 2 అనేది మనకు ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్. దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఇక్కడ x² యొక్క కోఆఫిషియంట్ ఎంత ఉంది, 1 × 2 ఇంటూ చేసినప్పుడు ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకే, చూడండి, మనకు ఈ రెండింటిని యాడ్ చేయండి, 1 + 2 = 3 వచ్చింది. అంటే ఇక్కడ +2 కావాలి, ఇక్కడ -3 కావాలి, కానీ +3 అయింది. ఇంకోసారి మనము ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ సక్సెస్ కాలేదు. ఇక్కడ -1 × -2తో మల్టిప్లై చేద్దాం. రెండు మైనస్ ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా -2 వస్తుంది. ఈ రెండింటిని కలపండి, -2 -1ని -2ని కలిపినప్పుడు ఏమొస్తుంది, -3 వస్తుంది. ఓకే, ఈ రెండింటిని ఇంటూ చేసినప్పుడు 2 వస్తుంది, కలిపినప్పుడు -3 వస్తుంది. కాబట్టి ఈ యొక్క దీన్ని మనము
ఇక్కడ మనం తీసుకోవాలి. ఓకే, చూడండి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -3x ఏం రాసుకోవచ్చు, -1x -2x +2 అని రాయొచ్చు. ఈ రెండిట్లలో ఎక్స్ అనేది కామన్ ఉంది కాబట్టి x-1, ఇక్కడ రెండిట్లో 2 అనేది కామన్ ఉంది కాబట్టి x-1 అని రాయొచ్చు. ఇక్కడ x-2 x-1 అని రాయొచ్చు మనం. చూడండి క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరో వాల్యూస్ అనుకున్నప్పుడు లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కావున x-2 ఈజ్ ఈక్వల్ టు 0, x-1 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 రావడం జరుగుతుంది. కాబట్టి మనకు జీరోస్ ఏంటి, జీరోస్ 2 and 1 రావడం జరిగింది. కాబట్టి మనం చేసిన ప్రాబ్లం సరి అయింది. ఎందుకంటే 192 అనేది తీసుకొని మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ తయారు చేసుకున్నాం. ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ని చెక్ చేస్తే మళ్ళీ వాటికి జీరో వాల్యూస్ 192 అని రావడం జరిగింది. కాబట్టి మీరు చేసిన ప్రాబ్లం ఎప్పుడైనా కానీ సరి చూసుకోవడం నేర్చుకోండి. ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్లో ప్రాబ్లం చేస్తారు, అది తీరా మనం పరీక్ష రాసి వచ్చిన తర్వాత అది రాంగ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మీరు చేసిన తర్వాతనే అక్కడికక్కడనే దాన్ని చెక్ చేసుకుంటే మీరు చాలా కాన్ఫిడెన్స్గా ఇంటికి మనం రాసిన ప్రాబ్లం సరి అయిందని మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఓకేనా, రైట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం. 2 and 3 తీసుకుందాం. 2 and 3, ఒక జీరో వాల్యూ 2, ఇంకో జీరో వాల్యూ 3 తీసుకుందాం. ఓకే, చూడండి రెండింటిని కలుపుదాం. ఆల్ఫా ప్లస్ బీటా కలుపుదాం. 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఇంటూ చేద్దాం ఆల్ఫా ఇంటూ బీటా. 2 ముళ్ళ 3 2 6. చూడండి మనము క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుగొందాం. కే ఆఫ్ x² రాసుకోండి. కలిపినప్పుడు ఎంత వస్తుంది, 5x - 5x +6 ఇప్పుడు k వాల్యూ 1 తీసుకుందాం. పి ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² - 5x +6 అని మనము రాయొచ్చు. ఓకే, చూడండి ఈ ప్రాబ్లం మనము చేసిన ప్రాబ్లం సరి అయిందో లేదో ఒకసారి మనము చెక్ చేసుకుందాం. అదే రకంగా ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరో వాల్యూస్ కనుక్కోవడం కూడా దీనికి సంబంధించిన సమాధానంగా మనం రాయొచ్చు. చూడండి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - 5x +6. దీన్ని మనం ఏం చేసుకోవాలి, ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. దీని యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే 1 × 6. ఓకే, ఈ 1 ఈ 6ని మల్టిప్లై చేసినప్పుడు 6 వస్తుంది. 1 + 6 అంటే 7 వస్తుంది. కానీ మనకు ఏం కావాలి, కలిపినప్పుడు -5 రావాలి. కాబట్టి ఈ మెథడ్ మనము తప్పు. మళ్ళీ 6ని మనము ఏ రెండు సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు, చూడండి 2 × 3 అని కూడా రాయొచ్చు. 6 మరి 2ని 3ని యాడ్ చేసినప్పుడు 5 అవుతుంది. ఎంత వచ్చింది, +5 రావడం జరిగింది. మనకు +5 అవసరమా, -5 అవసరం. కాబట్టి ఇది కూడా రాంగ్. చూడండి +6ని ఏ రెండు సంఖ్యల లబ్ధంగా రాయొచ్చు, మళ్ళీ చూడండి -2 × -3 ఈజ్ ఈక్వల్ టు +6. -2 -3ని యాడ్ చేసినప్పుడు -5. కాబట్టి దీని ప్రకారము -5 ఈజ్ ఈక్వల్ టు -2 -3 అని మనము రాయొచ్చు. కాబట్టి x² -2x -3x +6 అని మనము రాయొచ్చు. చూడండి ఈ రెండిట్లో కామన్ ఏముంది, x అనేది కామన్ ఉంది కాబట్టి x-2, దీనిలో కామన్ 3 అనేది ఉంది కాబట్టి x-2 2x 3 × x 3x, ఈ -2 ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుతుంది. 3 × 2 ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, ఇక్కడ x-3 x-2 అని రాయొచ్చు. ఎందుకంటే ఈ రెండు పదాలు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ప్రాబ్లం చేసింది సరైనదని మనము తెలుసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనము ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజ్ చేయడం జరిగింది. కాబట్టి మనకు ఈ యొక్క క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరో వాల్యూస్ కావాలి కాబట్టి లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు జీరో వాల్యూ కావాలి. కాబట్టి
ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 3 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 అవుతుంది. కాబట్టి జీరో వాల్యూస్, జీరోస్ ఏమవుతాయి 3 అండ్ 2, 2 అండ్ 3 అండ్ 2 రెండు విధంగా జీరోస్ కావడం జరిగింది. చూడండి మనము 2, 3ని రెండింటిని తీసుకొని క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోవడం జరిగింది. ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్ను కనుక్కున్న తర్వాత ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి మళ్ళీ జీరోస్ కూడా మనం కనుక్కోవడం జరిగింది. అంటే మనం చేసిన ప్రాబ్లం సరి అయిందని మనం ఈజీగా రుజువు చేసుకోవడం జరిగింది. ఓకే రైట్, మరొక ప్రాబ్లం చూద్దాం. మరో రెండు న్యాచురల్ నంబర్స్గా ఉన్న జీరో వాల్యూస్ని తీసుకొని ఇంకో ప్రాబ్లం కనుగొందాం. ఓకేనా, చూడండి న్యాచురల్ నంబర్గా 1, 5 అనే రెండు న్యాచురల్ నంబర్గా ఉన్న రెండు 1, 5 తీసుకొని న్యాచురల్ నంబర్స్ 1, 5ని జీరో వాల్యూతో తీసుకున్నాం. ఇవి రెండింటిని కలుపుదాం. రెండు కలిపితే 1 + 5 ఈజ్ ఈక్వల్ టు 6, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 1 × 5 ఈజ్ ఈక్వల్ టు 5. చూడండి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఆఫ్ x² కలిపినప్పుడు ఎంత వస్తుంది చూడండి 6x. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు 5 వచ్చింది కాబట్టి 5. ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - 6x + 5గా మనకు రావడం జరిగింది. ఓకే, దీన్ని మనము చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకు జీరో వాల్యూస్ ఏమి రావాలి 1 అండ్ 5 అనేది రావాలి. చూద్దాం ఒకసారి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - 6x + 5. ఓకే, ఇక్కడ ఈ 1, 5ని మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది 5 వస్తుంది, కలిపినప్పుడు ఎంత వస్తుంది 6 వస్తుంది. కానీ మనకేం కావాలి -6 రావాలి. ఓకే, ఇక్కడ -1 × -5ని మల్టిప్లై చేసినప్పుడు +5 రావడం జరుగుతుంది. -1, -5ని కలిపినప్పుడు -6 రావడం జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని తీసుకోవచ్చు. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x² - x -5x + 5. ఇక్కడ రెండింటిని యాడ్ చేసినప్పుడు -6 రావడం జరిగింది. ఓకే, ఇక్కడ x కామన్ వస్తుంది x - 1, ఇక్కడ 5 కామన్ వస్తుంది x - 1, x - 5 x - 1. ఓకే, చూడండి క్వాడ్రాటిక్ పాలినోమియల్ని ఫ్యాక్టరైజ్ చేసినప్పుడు x - 5 x - 1 రావడం జరిగింది. దీని యొక్క జీరో వాల్యూస్ కనుక్కోవాలంటే మనము పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 0 కావాలి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 కావాలంటే ఏం కావాలి x - 5 ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి, x - 1 ఈజ్ ఈక్వల్ టు కూడా 0 కావాలి, x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 కావడం జరిగింది. చూడండి జీరో వాల్యూస్ 5 అండ్ 1 రెండు కూడా తీసుకొని మనము క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోవడం జరిగింది. ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్కి మనకు జీరో వాల్యూస్ కూడా మనం కనుక్కోవడం జరిగింది. కాబట్టి మనం చేసిన ప్రాబ్లం చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్ అవ్వడం జరిగింది. జీరో వాల్యూస్ కనుక్కోవడం, అదే రకంగా జీరో వాల్యూస్ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోవడం మీ అందరికీ కూడా వచ్చిందని భావిస్తూ మీరందరూ కూడా ఇలాంటి సంఖ్యలను తీసుకొని మరిన్ని క్వాడ్రాటిక్ పాలినోమియల్ తయారు చేసుకుంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న వచ్చినా కానీ మీరు ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకేనా, రైట్.